హలో హాయ్ అండి అందరికీ. మన తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్, ఇన్స్టాలలో అలేఖ్య చిట్టి పిగిల్స్ మీద ఉన్న శ్రద్ధ మిగతా వాటి మీద ఉంట్లా. అంటే ఎలాంటి యూజ్ లేని వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారులే కానీ మన రైతులకి ఏదైతే ఏపీలో ఉన్న ఆక్వా రైతులకి జరిగిన నష్టం గురించి కానీ ఏ యూట్యూబరు అలాగే ఏ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం కూడా స్పందించట్లేదు. వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి, రీసెంట్గా వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి అంటే మనందరికీ తెలుసు, ట్రంప్ బాబాయ్ వచ్చిన తర్వాత దాదాపు ప్రతి ఒక్క దేశంలో పెద్ద స్థాయిలో టారిఫ్లు విధిస్తూ ఉండవు. ఎందుకు అంటే వాళ్ళ దేశానికి నష్టం జరుగుతుంది, ఈ టారిఫ్ల వల్ల వాళ్ళ దేశానికి లాభం జరుగుతుంది అని చెప్పేసి టారిఫ్లు విధిస్తుండవు. అందులో భాగంగానే రకరకాల దేశాల మీద ఎవరైతే వాళ్ళ దేశం మీద ఎక్కువ టారిఫ్లు విధిస్తున్నారో ఆయన కూడా టారిఫ్లు విధిస్తుండవు. అందులో భాగంగానే మన దేశం మీద 26% అంటే 26% టారిఫ్ విధించడం జరిగింది. అయితే దీనివల్ల ఏం జరిగింది అంటే మన ఏపీలో ఆక్వా రైతులు ఉంటారు కదా, రొయ్యలు పండించే రైతులు, ముఖ్యంగా ఫ్రాన్స్ పండిస్తారు కదా, ఆ రైతులకి తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మన రొయ్యల మీద టారిఫ్ విధించడం వల్ల ఈ రొయ్యలు అమెరికాకి వెళ్ళేసరికి పెద్ద స్థాయి రేట్ అవుతుంది, అంటే రేట్ ఎక్కువ అవుతుంది వాళ్ళు కొనే సమయానికి. దానివల్ల ఏమవుతుందంటే చాలా కంపెనీలు ఈ యొక్క రొయ్యల ఉత్పత్తిని కొనడానికి అంత ఆసక్తి చూపట్లేదు. అర్థమైందా? దానివల్ల ఏంటి అంటే రొయ్యల రేటు పెరిగిపోయింది. అంటే రొయ్యల రేటు మన దేశంలో తగ్గిపోయింది, అలాగే అమెరికా దేశంలో పెరిగిపోయింది. అర్థమైందా? అలాంటప్పుడు ఇక్కడ ఉన్న కంపెనీలు అమెరికా దేశానికి ఎక్స్పోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు వేరే దేశాల నుంచి ఎక్కడైతే టారిఫ్లు తక్కువ ఉన్నాయో ఈక్వెడార్ లాంటి దేశాల మీద ట్రంప్ ఓన్లీ 10% టారిఫ్ విధించారు. అక్కడ కూడా రొయ్యలు బాగా దొరుకుతాయి, ఫ్రాన్స్ బాగా దొరుకుతాయి. అయితే అమెరికా వాళ్ళు ఆ దేశం నుంచి కొంటున్నారులే కానీ మన దేశం నుంచి మన దేశంలో ఉత్పత్తి అయిన రొయ్యల్ని కొనట్లేదు. దీనివల్ల ఏం జరిగింది అంటే మన రైతులు, పశ్చిమ గోదావరి రైతులు, ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ రొయ్యలు పండిస్తారు కదా, ఆ రైతులు పండించిన రొయ్యలు ఉత్పత్తి అయినాయి కానీ వాటిని కొనట్లేదు. సిండికేట్లు అంటే కంపెనీలు, కొనే కంపెనీలు ఉంటాయి కదా, అవన్నీ కూడా సిండికేట్గా ఏర్పడి ఈ యొక్క రొయ్య రేటుని తగ్గించినాయి అనమాట. దీనివల్ల ఏంటంటే రైతులు దాదాపు 8,000 కోట్లు నష్టపోతున్నారు ఓన్లీ మన ఏపీలోనే. అర్థమైంది కదా? దీనివల్ల ఏంటంటే రైతులు తీవ్రస్థాయి నష్టపోతున్నారు. ముఖ్యంగా మనోళ్ళు ఏదైతే అలైక్య చిట్టి పికిల్స్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఈ రైతుల మీద పెడితే వీళ్ళ ఇష్యూ కొంచెం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలిసి కొంచెం వాళ్ళు ఏమైనా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. రైతులు అదే కోరుతున్నారు. ఒకసారి రైతులు ఏం కోరుతున్నారో ఒకసారి విందాం మనం. వాళ్ళ ఆడియో ఒకటి ఉన్నది. అని వారు కోరుతున్నారు. కాకపోతే ఆక్వా రైతు అయోమయంలోకి వెళ్ళిపోయాడు. క్రాప్ హాలిడే చేయడమా, కల్చర్ వదిలేసి ఏమైనా వేరే పనులు చేసుకోవడమా అన్న పరిస్థితికి వచ్చారు. ఈ పరిశ్రమ మీద రైతే కాదు, దీని మీద ఆధారపడి లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఆక్వా అన్నది లేకపోతే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ కూడా వెనకబడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కలగ చేసుకుని దీనికి తగ్గ నిర్ణయం తీసుకుని దీనికి మనం న్యాయం చేస్తారని కోరుతున్నాం. చూశారు కదా రైతులు ఏం కోరుతున్నారో. వాళ్ళు ఎంతో కష్టపడి రొయ్యలు పండిస్తే ట్రంప్ తీసుకొచ్చిన ఈ యొక్క 26% టారిఫ్ అనేది వాళ్ళ యొక్క ఉత్పత్తిని, అంటే ఇప్పుడు రొయ్యలు ఉత్పత్తి చేసినా కానీ వాటికి సరైన రేటు రావట్లేదు. అంటే ఎంతో కష్టపడి వాళ్ళు ఉత్పత్తి చేసినా కానీ వాళ్ళకి రేటు రావట్లేదు అనమాట. అయితే దీని మీద వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఈ యొక్క ఇష్యూలో కేంద్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకొని, రాష్ట్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకొని మాకేమైనా ఇన్సెంటివ్స్ ఇస్తే ఈ యొక్క నష్టాలు, లాభాలు తర్వాత సంగతులే కానీ మేము వేసిన నష్టాలకి, మేము పండించిన వాటికి నష్టాలు లేకుండా చూడండి అని చెప్పేసి వాళ్ళు ప్రాధాయపడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆక్వాకల్చర్ మీద చాలామంది రైతు కూలీలు, రైతులు ఆధారపడ్డారు. చాలామంది ఆక్వాని, ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఆక్వాని ఆక్వా అంటే పండిస్తారు కాబట్టి, ఎక్కువ చేపలు, రొయ్యలు ఎక్కువ పండిస్తారు కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకోవాలి, కొంచెం మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఏదేమైనా కానీ ట్రంప్ విధించిన టారిఫ్స్ అనేవి మన దేశంలో కూడా, అది కూడా మన రాష్ట్రంలో కూడా తీవ్రస్థాయి నష్టాన్ని అయితే కలుగుతుంది. ట్రంప్కి మాత్రం ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఈక్వెడార్ దేశంలో ఓన్లీ 10% టారిఫ్ ద్వారా వాళ్ళు అవి ఎక్కువ కొంటున్నారు. మన 26% అయ్యేసరికి అక్కడ మార్కెట్కి వెళ్ళేసరికి మన డిమాండ్ తక్కువైంది కాబట్టి కొనట్ల. ఈ యొక్క ఇష్యూ మాత్రం చాలా నష్టం జరుగుతుంది ఏదైతే ట్రంప్ టారిఫ్లు విధించింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని వాళ్ళకి ఏదో ఒక రకంగా న్యాయం చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.